విజనరీకి ప్రిజనరీకి తేడా ఉందని చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ అంటున్నారు. ప్రిజనరీ అనగానే రాజమండ్రి జైలు, చంద్రబాబు గుర్తొస్తారు అంటూ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రాము వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్థానిక విఎల్పురం మార్గాన్ని ఎస్టేట్స్ లోని ఆయన కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ సైబర్ టవర్స్ ప్రారంభించి ఆజ్యం పోసింది నేదురుపల్లి జనార్దన్ రెడ్డి. ఎన్టీఆర్ నుండి పార్టీ లాగక ముందు 4 ఏళ్ల క్రితం జరిగింది. హైటెక్ సిటీ అనే బిల్డింగ్ కట్టి ఆయనకు సంబంధించిన వ్యక్తులకు భూములు కొనుగోలు చేసి బాగున్నారని వ్యాఖ్యానించారు. లోకేష్ సామాజిక వర్గం హైటెక్ సిటీ పేరుతో బాగుపడిందన్నారు. ఏం జరిగినా అంతా తానే చేశారంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఆలోచన విధానాన్ని చంద్రబాబు ఫాలో అవుతున్నారని, అంతకుమించి చేసిందేమీ లేదన్నారు. ఏపీ పేపర్ మిల్లు కార్మికులకు గతంలోనే చిట్టూరి ప్రవీణ్ చౌదరి 9,000 వేతన ఒప్పందం చేస్తే ఇప్పుడు 5,400 పెంచి ఘనకార్యం చేసినట్లు ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. మార్చ్ 2005 అప్పుడు మీ పార్టీ లేదు అధికారంలో. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. అసలు మీ ఘనత ఏంటో నాకు అర్థం కావట్లా. మరి మీరు దగ్గర 10 సంవత్సరాలు కదా అప్పటికి ముఖ్యమంత్రి, ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. 95 నుంచి 99 దాకా మీరే ముఖ్యమంత్రి, 99 దగ్గర నుంచి 2004 దాకా మీరే ముఖ్యమంత్రి. మరి 9 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు చేయలేకపోయారు? ఏదో మీ ఘనత కింద డబ్బాలు కొట్టుకుంటారు ఏంటండి? అది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తయారైంది. మీరు గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రణాళికలు వేయొచ్చు కాక